బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ దూసుకుపోతోంది. ఎన్డీఏ అభ్యర్థులు 199 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. మహాగఠబంధన్ క్యాండిడేట్లు 38 సీట్లలో లీడ్లో ఉన్నారు. రఘోపూర్లో 7వ రౌండ్ పూర్తయ్యేసరికి ఆర్జేడీ నేత మహాగఠబంధన్ సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ 343 ఓట్ల వెనుకంజలో ఉన్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలో ఉన్నారు. మహువాలో లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్ వెనుకంజలోనే ఉన్నారు. బీహార్లో ప్రశాంత్ కిషోర్ కు చెందిన జన్ సురాజ్ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేదు. మరోవైపు పాట్నాలోని జేడీయూ ఆఫీసులో సందడి నెలకొంది. నితీష్ కుమార్ మరోసారి సీఎం అవుతారంటూ జేడీయూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే ఎన్డీఏ 200కు పైగా సీట్లు గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో జేడీయూ, బీజేపీ ఆఫీసుల్లో సంబరాలు జరుగుతున్నాయి. బీహార్ ఫలితాలపై రాత్రి 7 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు ప్రధాని మోదీ. బీహార్లో చిరాగ్ పాస్వాన్ పార్టీ విజయ దుందుబి మోగిస్తోంది. పోటీ చేసిన 29 స్థానాల్లో దాదాపు 22 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది ఎల్జేపీ. బీజేపీ, జేడీయూకు ధీటుగా లోక్ జనశక్తి కూడా ప్రదర్శన కనబరుస్తోంది. ఎన్డీఏకు బీహార్ ప్రజల మద్దతు చారిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. డబుల్ ఇంజన్ సర్కార్ చేసిన అభివృద్ధికి ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. 10 ఏళ్లుగా ప్రధాని మోదీ, నితీష్ కుమార్ నాయకత్వంలో జరిగిన డెవలప్మెంట్ పనులు విజయవంతమయ్యాయని, అందుకే ప్రజలు తమను విజయవంతం చేశారని చెప్పారు. రికార్డు మెజార్టీతో ఎన్డీఏను గెలిపించడం పట్ల బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు గడ్కరీ. बिहार की जनता ने एनडीए को
जिस प्रकार से समर्थन दिया है वो बहुत ऐतिहासिक है। जातीयवाद के विरोध में और बिहार में जो डबल इंजन की सरकार ने जो प्रगति और विकास करके दिया है, उसी बात का समर्थन बिहार की जनता ने किया है। बिहार में रोड, पानी, बिजली, उद्योग, विकास और रोजगार, ये प्रश्न जो है ये प्राधान्य से सुलझाने चाहिए, लोगों की अपेक्षा है। और पिछले 10 साल में हमारी सरकार ने जो कार्य किया मोदी जी के और नीतीश कुमार के नेतृत्व में, उसको सफलता मिली है और बिहार की जनता ने यह ऐतिहासिक जीत एनडीए को दी है। मैं बिहार की जनता का बहुत बहुत अभिनंदन करता हूँ, शुभकामनाएं देता हूँ और ये जीत बिहार को एक विकसनशील राज्य में निश्चित रूप से बना के रहेगी, इसी बात का विश्वास व्यक्त करता हूँ। फिर से एक बार बिहार की जनता को बहुत बहुत धन्यवाद और उनका अभिनंदन। బీహార్ గెలుపు క్రెడిట్ మొత్తం ప్రధాని మోదీ ఎన్డీఏ సర్కార్కే చెందుతుందన్నారు గోవా సీఎం ప్రమోద్ సావంత్. ఎన్డీఏ బీహార్లో క్లీన్ స్వీప్ చేసిందన్నారు. ప్రధాని మోదీ, నితీష్లకు అభినందనలు తెలిపారు ప్రమోద్. బీహార్ ప్రజలు మొదటిసారి కులం, మతం చూడకుండా అభివృద్ధికి ఓటేశారని చెప్పారు సావంత్. माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी और हमारे वरिष्ठ भारतीय जनता पार्टी के नेतृत्व और नीतीश कुमार जी का बहुत बहुत अभिनंदन करता हूं। एनडीए का पूरी क्लीन स्वीप विक्ट्री हमें बिहार में मिली है, इसका पूरा श्रेय माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी को जाता है, एनडीए सरकार के लिए जाता है। बिहार के जनता का मैं आभार व्यक्त करता हूं और आभार व्यक्त करते हुए उन्होंने पहली बार यानी विकास के लिए वोट दिया और न कि जाति और धर्म के लिए वोट है। अभी भारत देश विकसित भारत 2047 सपना करने के लिए, विकसित बिहार करने के लिए जो उन्होंने वोट दिया है, इसलिए उनका भी मैं बहुत बहुत अभिनंदन करता हूं। और निश्चित रूप से जो डबल गति से बिहार का विकास हो रहा था, वही विकास आगे जाने के लिए माननीय प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में फिर एक बार एनडीए की सरकार बिहार में आई है। బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకబడినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్ నుంచి బరిలోకి దిగారు తేజస్వి. ఓట్ల లెక్కింపు మొదలవగానే తేజస్వి ఆధిక్యంలోకి వచ్చారు. కొన్ని రౌండ్ల వరకు ఆయన హవా కనిపించింది. కానీ ఒక దశలో ఆయన వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా మీడియా రఘోపూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. తేజస్వికి చెమటలు పట్టించిన 59 ఏళ్ల సతీష్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ఇదే స్థానంలో తేజస్వి తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ఓడించి సంచలనం సృష్టించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్జేడీ పార్టీ నుంచే ఆయన బీజేపీలోకి వెళ్లారు. 1995 నుంచి రఘోపూర్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది. 2010 ఎన్నికల్లో సతీష్ కుమార్ లాలూ కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన లాలూ సతీమణి రబ్రీదేవిపై 13,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి యాదవ్ను కూడా సతీష్ కుమార్ టెన్షన్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్లో తేజస్వి ఓడిపోతే అంతకన్నా అవమానం మరోటి ఉండదంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓడిపోతే మహాగఠబంధన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకబడినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్ నుంచి బరిలోకి దిగారు తేజస్వి. ఓట్ల లెక్కింపు మొదలవగానే తేజస్వి ఆధిక్యంలోకి వచ్చారు. కొన్ని రౌండ్ల వరకు ఆయన హవా కనిపించింది. కానీ ఒక దశలో ఆయన వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలోకి వచ్చారు. దీంతో ఒక్కసారిగా మీడియా రఘోపూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. తేజస్వికి చెమటలు పట్టించిన 59 ఏళ్ల సతీష్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ఇదే స్థానంలో తేజస్వి తల్లి, మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ఓడించి సంచలనం సృష్టించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్జేడీ పార్టీ నుంచే ఆయన బీజేపీలోకి వెళ్లారు. 1995 నుంచి రఘోపూర్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది.
2010 ఎన్నికల్లో సతీష్ కుమార్ లాలు కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన లాలు సతీమణి రబ్రీదేవిపై 13,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. ఇక గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి యాదవ్ను కూడా సతీష్ కుమార్ టెన్షన్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్లో తేజస్వి ఓడిపోతే అంతకన్నా అవమానం మరోటి ఉండదంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓడిపోతే మహాగఠబంధన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూసుకెళ్తోంది. మహాగఠబంధన్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వెనుకబడినట్లు తెలుస్తోంది. తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్ నుంచి బరిలోకి దిగారు తేజస్వి. ఓట్ల లెక్కింపు మొదలవగానే తేజస్వి ఆధిక్యంలోకి వచ్చారు. కొన్ని రౌండ్ల వరకు ఆయన హవా కనిపించింది. కానీ ఒక దశలో ఆయన వెనుకబడ్డారు. బీజేపీ అభ్యర్థి సతీష్ కుమార్ ఆధిక్యంలోకి దూసుకొచ్చారు. దీంతో ఒక్కసారిగా మీడియా రఘోపూర్ నియోజకవర్గంపై ఫోకస్ పెట్టింది. తేజస్వికి చెమటలు పట్టించిన 59 ఏళ్ల సతీష్ కుమార్ 15 సంవత్సరాల క్రితం ఇదే స్థానంలో తేజస్వి తల్లి మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవిని ఓడించి సంచలనం సృష్టించారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆర్జేడీ పార్టీ నుంచే ఆయన బీజేపీలోకి వెళ్లారు. 1995 నుంచి రఘోపూర్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఎదురు లేకుండా పోయింది. 2010 ఎన్నికల్లో సతీష్ కుమార్ లాలూ కుటుంబానికి షాక్ ఇచ్చారు. ఆర్జేడీ అభ్యర్థిగా పోటీ చేసిన లాలూ సతీమణి రబ్రీదేవిపై 13,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచి సత్తా చాటారు. గతంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన తేజస్వి యాదవ్ను కూడా సతీష్ కుమార్ టెన్షన్ పెడుతున్నారు. తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న రఘోపూర్లో తేజస్వి ఓడిపోతే అంతకన్నా అవమానం మరోటి ఉండదంటున్నారు నిపుణులు. ఒకవేళ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఓడిపోతే మహాగఠబంధన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. బీహార్ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఈ సరైన అధికారంలోకి రావాలని మహాగఠబంధన్ కూటమి చాలా ప్రయత్నించి చతికిలపడింది. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కు మరోసారి నిరాశ ఎదురైంది. 2015లో రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన తేజస్వి దాదాపు 10 ఏళ్లకు పైగా శ్రమిస్తున్నా రిజల్ట్ రావడం లేదు. తాజా ఎన్నికల్లోనూ ఆర్జేడీ పార్టీ ఘోరంగా ఓడిపోవడంతో యువనేత తేజస్వి భవిష్యత్ సందిగ్ధంలో పడింది. 2015లో నితీష్ తో కలిసి పోటీ చేసి చివరకు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. కొన్నాళ్ల తర్వాత నితీష్ మళ్లీ బీజేపీతో చేతులు కలిపారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తేజస్వి ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. తేజస్వి తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ పాలనా కాలాన్ని ప్రత్యర్థులు జంగల్ రాజుగా పోల్చడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. లాలూ హయాంలో బీహార్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, దాడులు, వర్గపోరు, హత్యలు, హింసాత్మక ఘటనలతో బీహార్ వణికిపోయిందని తరచూ బీజేపీ విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా పదే పదే ప్రస్తావించారు. ఈ ఎఫెక్ట్ ఆర్జేడీపై తీవ్ర ప్రభావం చూపింది. ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణం అంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. మరోవైపు తేజస్వి సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ జేజేడీ పేరుతో కొత్త పార్టీ పెట్టాడు. దీనివల్ల ఆయన కూడా ఆర్జేడీకి పడాల్సిన ఓట్లను చీల్చాడని చెప్తున్నారు. తేజస్వి యాదవ్ ఆశయాలకు జేడీయూ నేత నితీష్ కుమార్ ఎప్పటికప్పుడు గండి కొడుతున్నారు. 2005 నుంచి ఆయన సీఎంగా కొనసాగుతున్నారు. మధ్యలో కొంతకాలం జితన్ రామ్ మాంఝీ సీఎంగా ఉన్నారు. కొన్నాళ్లు ఎన్డీఏ నుంచి బయటకొచ్చారు. దీనిపై ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాలేదు. అభివృద్ధిలోనూ ముందంజలో ఉండడంతో బీహార్ ప్రజలు మళ్లీ నితీష్ వైపే మొగ్గు చూపారు. 2024లో కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థానాలు బీజేపీకి రాలేదు. దీంతో ఎన్డీఏ కూటమిలోని కీలక పక్షాలైన జేడీయూ, తెలుగుదేశం కింగ్ మేకర్లుగా మారాయి. కేంద్రం కూడా తన బడ్జెట్లో బీహార్కు చాలా ప్రయారిటీ ఇస్తోంది.
బీహార్ ఎన్నికల్లో ప్రతిసారి కులాలు కీ రోల్ పోషిస్తాయి. ఆర్జేడీకి సంప్రదాయ ఓటర్లైన యాదవ్, ముస్లింలు ఉన్నా మరో అత్యంత కీలక వర్గమైన ఈబీసీలు నితీష్తోనే ఉన్నారు. కుర్మి, కొయిరి, కుష్వాహా వంటి వర్గాలు కలిసి ఎన్డీఏ ఓటు వేశాయి. ఇక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఆర్జేడీకి పెద్దగా లాభం జరగలేదంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. కాంగ్రెస్ కు గతంలో అగ్రవర్ణాల మద్దతు ఉండేది. అయితే ఈ వర్గాల ఓటర్లు బీజేపీ వైపు మళ్లారు. దీంతో కాంగ్రెస్ కు ఓటమి తప్పలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తనకు కేటాయించిన సీట్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈసారి ఎన్నికల్లోనూ అదే సీన్ కనిపిస్తోంది. వాస్తవానికి 1990ల నుంచే బీహార్లో కాంగ్రెస్ పట్టు కోల్పోయింది.